అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే పేర్లకు సంబంధించి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు, అబ్దుల్ కలాం గారి పేరు వాటికి నామకరణం చేయడానికి నిర్ణయించినందులకు మా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో అధికారంలో వస్తూ ఉంటారు, వచ్చిన సందర్భం 5 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ఎవరికైతే మెజారిటీ వస్తుందో వారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. మరి అధికారంలో ఉండేది 5 ఏళ్ళు అయితే మొత్తం అన్ని పథకాలకు తమ పేర్లే పెట్టుకోవాలనే కక్కుర్తి అది సరైనది కాదు. అది ఎవరైనా దాన్ని ఆమోదించరు. అది ప్రతిదానికి జగనన్న విద్యాదీవెన, జగనన్న పథకము, అన్ని పేర్లు పెట్టుకోవడాన్ని దాన్ని మేము అప్పుడు కూడా ఖండించాం. చివరికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న దాన్ని కూడా ఆ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు. దాన్ని అందరం కూడా అప్పుడు కూడా ఖండించాం. ఏదేమైనా ఇలాంటి వాళ్ళు పేర్లు పెట్టాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థపరులు, త్యాగదనులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం నాయకుల పేర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని వైఎస్ఆర్ పేర్లు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు. ఇవాళ స్వాతంత్ర సమరయోధులు అనేక మంది, ప్రకాశం పంతులు గారు, అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు, చెండ్ర రాజేశ్వరరావు గారు, ఎంతోమంది మహనీయులు మన తెలుగు జాతి పౌరుషాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా రాబోయే రోజుల్లో ఆయా పథకాలకు పెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే, అధికారంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కానీ బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు వారు ఏదైనా మాట్లాడితే ప్రజలకు దాని నుంచి క్లారిటీ రావాలి. కానీ వాళ్ళ క్లారిటీ రాకపోగా అంతా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న సాక్షాత్తు అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి సంబంధించిన అప్పులపైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాదాపు 9,74,000 కోట్ల రూపాయల వరకు అప్పు ఉంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లేదు దానికంటే ఎక్కువ ఉందని 14 లక్షల కోట్ల వరకు ఉందని చెప్పి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఆయన మరో ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు. తర్వాత అసెంబ్లీకి పోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఉన్నదే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆటోమేటిక్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు. హోదా ఇచ్చారా లేదా అనే దానికి నిమిత్తం లేకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడు. కానీ అసెంబ్లీకే పోకుండా ఆయన 7,48,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పి ఆయన చెప్పారు. మరో మాజీ మంత్రి, ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు, మేము చేయాల్సిన దానికంటే అప్పు తక్కువ చేశాము, అసలు అప్పులు పెద్దగా లేవు అన్నట్టుగా ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు. కాబట్టి మీరు అందరూ కలిసి ప్రజలు గందరగోళపరుస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అది ఫైనల్గా ఉండాలి. చెరో మాట చెప్పి ఎన్ని కోట్ల రూపాయల అప్పు ఉంది ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు ఒక నిర్ధారణకు రాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, ప్రతిపక్ష నేత ఇంకోటి చెప్తా ఉన్నాడు, మాజీ ఆర్థిక మంత్రులు చెరోదారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ప్రజలకు ఒక స్పష్టమైన విధానం ఇది రావాలి. అసలు మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి, ఆర్థిక ఇబ్బందులు ఏమిటి, ఇవాళ ఉన్న అప్పులేమిటి, తర్వాత రాబోయే రోజుల్లో మనం ఏమనకి చెల్లించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, వీటన్నిటిపైన కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి. అందుకోసం నేను మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి. ఆల్ పార్టీ మీటింగ్లో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు, అదేవిధంగా అప్పుల పరిస్థితి, వీటన్నిటిపైన కూడా ఒక చర్చ చేస్తే బాగుంటుంది. దాన్ని మీడియాను కూడా ఆహ్వానించి అన్ని విషయాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ వీళ్ళే కాదు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా అంతే. నిన్న ఒక 3 days బ్యాక్ కేంద్ర మంత్రి మురుగన్ గారు వచ్చారు బీజేపీ సమావేశాల్లో హాజరవడానికి. ఆయన ఏమన్నాడంటే, కేంద్ర బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయల వరకు
మనకు వివిధ పథకాల కింద డబ్బులు వచ్చినాయి అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే, ఆయన చెప్పిపోయాడు. 2 days తర్వాత నిన్న మరో మంత్రి, మన ఆంధ్రావాసి, మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన నిన్న మాట్లాడారు. ఆయన ఏమంటారంటే 80,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందని. అసలు మన మురుగన్ గారు కేంద్ర మంత్రి, ఇక్కడ మన ఈయనేమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా, ఈయన కూడా సెంట్రల్ మినిస్టరే. మరి ఆయన చెప్తున్నదేమో 50,000 కోట్లు అంటున్నాడు, ఈయనేమో 80,000 కోట్ల రూపాయలు వచ్చిందని చెప్తారు. అసలు మీరు ఏం చెప్తున్నారు, మీకు ఏమన్నా గుర్తుంది అని నేను అడుగుతాను. ఇవాళ అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు అన్నారు. 15,000 కోట్ల రూపాయలు నిజంగా గ్రాంట్ ఇస్తూ ఉన్నారంటే ఆ గ్రాంట్ కాదు, ప్రపంచ బ్యాంకు నుండి 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తున్నాము, దానికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఉంది అని చెప్తారు. మరి అది ఏ రకంగా సహాయమో అది వారే సమాధానం చెప్పాలి. మీరు ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పిప్పించడం అనేది మీరు అవసరంలే. చంద్రబాబు నాయుడుకున్న హోదాలో ఆయనే తీసుకొని రాగలడు. మీకంటే ముందే చంద్రబాబు నాయుడుకి ప్రపంచ బ్యాంకుతో సంబంధాలు ఉన్నాయి. మేమంతా ప్రపంచ బ్యాంకుతో ఇదైనావు, కుమ్మక్కైనావని అంతకుముందు మేమంతా విమర్శించిన వాళ్ళమే. కాబట్టి ప్రపంచ బ్యాంకుతో అమరావతి రాజధాని కోసం అప్పిప్పించి అది కూడా సహాయం అన్నట్టుగా మీరు ప్రచారం చేసుకోవడం అంటే అది ఏ రూపంలో కూడా సరైనది కాదు. అదేవిధంగా పోలవరం విషయంలో కూడా ఆడ మేజర్ కాంపోనెంట్ నిర్వాసితులకు ఇవ్వాల్సిన 30,000 కోట్ల రూపాయలు, వాళ్ళంతా ఇప్పుడు మునిగిపోతూ ఉన్నారు. నువ్వు దాని గురించి మీరు ఎవరు మాట్లాడడంలే. ఏమంటే పోలవరం నిర్మాణానికి వాళ్ళు సహాయం చేస్తామన్నారు, పూర్తి చేస్తామన్నారు. మీరు మళ్ళీ చావు కబురు చల్లగా చెప్పారు. 2026 నాటికి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతుంది అన్నారు. మీరు ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, సెకండ్ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అంటే మీ నిర్వాసితులు అనేది మీ లిస్టులోనే లేదు. ఇవాళ వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. వాళ్ళు మునిగిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మునిగిపోతూ ఉన్నారు. జూలై ఆగస్టు మాసాలు వచ్చిన వెంటనే వాళ్ళంతా రెడీ అయిపోతూ ఉన్నారు. మొన్న వేలేరుపాడు కుక్కునూరు మండలాలు నేను పోతే ఇంకా అసలు నీళ్లు ఒకవైపు గోదావరి నుంచి నీళ్లు ఎక్కుతూ ఉన్నాయి. ఆల్రెడీ ట్రాక్టర్లు, ఆటోల్లో ఏది దొరికితే అది చిన్నగా వాన పడుతుంది. ఆ వానలోనే మొత్తం సంసారాలని ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా మెట్ట ప్రాంతాలకు పోతున్నారు. ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో, గిరిజనులు, వాళ్ళు గుట్టలు ఎక్కుతున్నారు. గుట్టల మీద పైన ఒక తార్పాలు వేసుకోవడము, ఆ గుట్టల మీద ఉండడము, నీళ్లు తగ్గే వరకు వాళ్ళు అక్కడే ఉంటారు. నీళ్లు తగ్గిన తర్వాత వాళ్ళు మళ్ళీ కిందికి దిగాలి. వాళ్ళు ఇంత కష్టం ఎందుకు పడాలి? ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత వాళ్ళకేమన్నా వస్తుందా? వాళ్ళకేం రాదు. ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత మనం కింది వాళ్ళమంతా, రాష్ట్రమంతా మనం బాగా లబ్ధి పొందుతాము. కానీ ఎవరైతే ఆ ప్రాజెక్టు కోసం సర్వస్వం కోల్పోతూ ఉన్నారో, త్యాగం చేస్తూ ఉన్నారో, ఇళ్ళు, వాకిళ్ళు, తర్వాత భూములు కూడా లేకుండా, ఉపాధి కూడా లేకుండా అయిపోతూ ఉన్నారో, వాళ్ళు మాత్రము సంవత్సరాల పర్యంతం వాళ్ళు అక్కడ ఇబ్బంది పడతారు. ఓకే, చాలా సంతోషం. వల్ల 4 మంత్రులు పోయారు. 4 మంత్రులు పోయి మీరు ఏం చేస్తారు? బియ్యం ఇస్తారు, తర్వాత ఏదైనా ఎంతో నూనె, బాబీ ఇవి ఇస్తారు. మీరు మళ్ళీ ఇంట్లోకి పోయేటప్పుడు మీకు ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంటే మీరు శాశ్వతంగా వారి సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రతి సంవత్సరము మీరు మునగండి, ప్రతి సంవత్సరం మేము వచ్చి మీకు పరామర్శిస్తాము, మీకు ఇంత బియ్యము కృష్ణాలు ఇస్తామని అంటే సరైనది కాదు. కాబట్టి నేనేమంటానంటే అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే ప్రపంచ బ్యాంకు నుంచి అప్పిస్తామన్నారో అప్పు కాకుండా దాన్ని గ్రాంట్గా మార్చాలి. నంబర్ 2, పోలవరం అంటే పోలవరం నిర్వాసితులకు ప్రధానమైన కాంపోనెంట్లు దాన్ని మీరు చేయాలి. అవి చేసే తప్ప ఈ రాష్ట్రానికి మేలు జరగదు. దానిపైన పూర్తి స్థాయిలో కేంద్రీకరించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో కొంత వారు సానుకూలంగా స్పందించిన మాట వాస్తవమే, కానీ దీన్ని ఆకాశానికి ఎత్తి రాష్ట్రానికి మళ్ళీ అన్యాయం చేసుకోవద్దండి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇదే జరిగింది. వాళ్ళు ప్యాకేజీ ప్రకటించడం, నాకు ఈ ప్యాకేజీ అక్కర్లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు చంద్రబాబు గారు అడిగి ఉంటే తప్పకుండా న్యాయం జరిగేది రాష్ట్రానికి. మీరు ఆ రోజు అది మాట్లాడలే. ఆ రోజు ప్యాకేజీ మంచిది, ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, ప్యాకేజ్ ఇచ్చి చాలా గొప్పగా చేశారని నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి
బాగా భజన చేస్తుంది. తర్వాత మళ్ళీ మీరే అడ్డం తిరుగుతుంది, ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వల్ల మాకేం జరగలేదని. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అదే తప్పు. లేకపోతే రాజధానికి వాళ్ళు లోన్ ఇప్పిస్తే దాన్ని గొప్పగా మీరు చెప్పుకోవడం ఏమిటి? నాకు అర్థమే కాలే. అందులో గొప్పతనం ఏముంది? అసలు చంద్రబాబు నాయుడు గారే తెచ్చుకోగలడు. 15,000 కాకపోతే 20,000 కోట్లు తెచ్చుకోగలడు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ ఆ లయజన అంతా కూడా ఉంది, ఆయన కన్విన్స్ చేయగలడు కూడా. కాబట్టి ఏమంటే నేను కోరేది, ఇవాళ రాష్ట్రానికి ఏం జరుగుతున్న దానిపైన మీరు అవాస్తవాలు ప్రచారం చేయొద్దండి. బీజేపీ మినిస్టర్ వచ్చి 50,000 కోట్లు అంటే ఈయన తెలుగుదేశం మినిస్టర్ 80,000 కోట్లు అంటాడు. అసలు మరి మురుగన్ గారు చెప్పింది కరెక్టా, లేక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది కరెక్టా? ఎవరు చెప్పింది కరెక్టో వాళ్ళే మళ్ళీ బాధ్యతగా వివరణ ఇవ్వాలి. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపైన గందరగోళం పరచడం మాని ఒక స్పష్టమైన లెక్కలతో ఎలాగో శ్వేతపత్రాలు ప్రకటించారు కాబట్టి వాటిపైన వివరంగా ఆల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించాలని చెప్పి కోరుతాం. ఒకటే చెప్తాను, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చావో ఆ హామీల వల్లనే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కొద్దిగా టైం తీసుకున్నా ప్రజలేం తప్పు పట్టరు కానీ, బట్ సూపర్ 6 హామీలను మాత్రం మీరు అమలు పరిచి తీరాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరిస్థితులు బాగలేవని అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేవని మీరు ముందు చెప్తానే ఉన్నారు. గత 3 ఏళ్ళుగా మీరు పదే చెప్తానే ఉన్నారు. పైగా మీకు తెలుసు, మీరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఆయనకు అర్థం కాలేదు అనుకోవచ్చు. యూఆర్ ఏ సీనియర్ మోస్ట్గా, అది కూడా అసెంబ్లీలో చెప్పాడు, భారతదేశంలో నేనే సీనియర్ అని. తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా కూడా గతంలో 14 ఏళ్ళ పైన చేశావు, మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది. కాబట్టి నాకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చూస్తా అంటే నాకు భయం వేసింది అని చెప్పడానికి లేదు, మీకు తెలుసు. అయినా మీరు వాగ్దానాలు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత ఇంకొకటి కూడా చెప్పాడు, నేను అప్పు చేసి కాదు సంపద సృష్టించి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు. కాబట్టి ఓకే, మీరు మీ ప్రయత్నంలో సఫలీకృతం కావాలని మేము కోరుకుంటాం. ఏది ఏమైనా సరే సూపర్ 6 హామీలు ఏ ఒక్క దాంట్లో మీరు వెనక్కిపోయినా ప్రజలు హర్షం వ్యక్తం చేయరు. ఎందుకంటే మీరు పదే ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ రకంగా మీరు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చి నిధులు సాధించుకొని వాటిని అమలు చేయాలని చెప్పి మేము కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.